భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఆగని పాము కాట్లు. మందమరి సింగరేణి మైదానంలో శ్రీ చైతన్య జోనల్ క్రీడా పోటీలు ఘనంగా. ఆటోను నడుపుకుంటూ అసెంబ్లీకి వెళ్లిన కేటీఆర్. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం. 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. గుంటూరు జిల్లా తాడపల్లిలో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్చల్. పట్టుకొని చూద్దామంటూ సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా కొండ సురేఖ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలను పక్కన పెట్టి సురేఖ మంత్రి అయ్యాక పార్టీలోకి వచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లులు కమిటీలలో చోటు కల్పించడం తూర్పులో దేనికి సంకేతం ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరాటే ప్రభాకర్ అన్నారు. 34వ డివిజన్ శివనగర్లోని తన నివాసం వద్ద డివిజన్కు సంబంధించిన కార్యకర్తలతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో తూర్పు నియోజకవర్గంలో కష్టపడ్డ కార్యకర్తలకు సంబంధిత న్యాయం దక్కడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి పార్టీలు మారకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నానని, తాను ఎప్పుడూ పదవులకు ఆశించలేదని, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్ష నాయకులు ప్రలోభ పెట్టినా ఏ పార్టీలోకి వెళ్లలేదని, తన బాధ అంతా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జెండాలు పట్టి తూర్పులో సురేఖన్న గెలుపు కోసం కష్టపడ్డ చిన్న తరగతి నాయకుల కోసమని అన్నారు. శివనగర్లోని 9 పోలింగ్ బూత్లో ఓటింగ్ శాతం పెంచి సురేఖమ్మ గెలుపు కోసం రాత్రనక పగలనక కష్టపడ్డ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇల్లులు చోటు కల్పించకపోవడం అన్యాయమని, ఈ డివిజన్ కాదు కేవలం రౌడీగా చెలామణి అయ్యి గత ప్రభుత్వం ఎమ్మెల్యేతో ఉండి ఎన్నికల ముందు అయిష్టంగా కొండ సురేఖ మురళితో కలిసిన నాయకుల మాటలను నమ్మి సురేఖమ్మ ఓటమి కోసం కష్టపడ్డ వారికి ఇందిరమ్మ కమిటీలో చోటు ఇవ్వడం ఇంతవరకు సబబు అని ప్రశ్నించారు. కొండ దంపతులు ఇకనైనా కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత న్యాయం కల్పించాలని, లేని పక్షంలో 500 మందితో కలిసి హైదరాబాద్కు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు అమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. ఆయనతో పాటు స్థానిక మహిళా కాంగ్రెస్ నాయకులు సంతోష్ని, అంజమ్మ, స్వరూప, మాధవి హాజరయ్యారు. రమ్య, కాంగ్రెస్ నాయకులు బాసెట్టి వెంకటేశ్వర్లు, పాము వెంకన్న, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మా కార్యకర్తలకు కానీ మా ఇన్ని రోజులు సురేఖ మేడం కోసము ఆర్నిషలు పనిచేసిన వారికి సరైన న్యాయం జరగాలి. వారికి న్యాయం జరగకుండా అయితే నేను అవసరం అనుకుంటే మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తప్పకుండా, మహేష్ అన్న గారికి దగ్గరికి తప్పకుండా మేము ఈ వరంగల్ నుంచి గాంధీ భవన్ 500 మందితోని పోయి అక్కడ నేను ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నా కోసం కాదు, నా ప్రజల కోసం, నా ఏరియాలో అందరూ దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భూపేష్ నగర్లో చాలామంది పేదలు ఉన్నారు. అందరి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. వాళ్ళందరికీ న్యాయం ఎందుకు ఇప్పుడున్న ఈ కమిటీలో ఉన్న అందరు దొంగలు, దాదాపుగా ఒకరిద్దరు పేరు వాళ్ళు ఈ పార్టీలో పనిచేయలేదు. కొండ సురేఖ మేడం గారికి పనిచేయని వాళ్ళని పేర్లు పెడితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అమ్ముకున్న వాళ్లకు ఆ కమిటీలో మీరు ఎలా పెట్టిండ్రు? దయచేసి సురేఖ మేడం గారు మీకు విన్నవించుకుంటున్నాము. చెప్పదలుచుకున్నాను, 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని అరెస్టులు అయినాయి, ఎన్ని కేసులు పెట్టారు. అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అర్ధరాత్రి వచ్చినప్పుడు మా ఆడవాళ్ళు అందరూ వచ్చి మాట్లాడితే అప్పుడు మాట్లాడి మేము బయటకు వచ్చినాము. ఏ నాయకులు వచ్చి ఇడిపించడం జరగలేదు. ఎన్నో కేసులు పెట్టారు. మేడము
కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేడం వచ్చి వాడలో తిరిగినప్పుడు, 34 డివిజన్లో తిరిగినప్పుడు ఎవరూ రాలేదు. మేడం అప్పుడు చూసింది ఎవరు తిరిగిండ్రు, ఎవరు కష్టపడ్డారు. అప్పుడు మేడం మాతో కూడా మాట్లాడడం జరిగింది. ఏమనంటే కష్టపడ్డోళ్లకు ఫలితం ఉంటుంది అని మాతో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడేమో ఎవరు వచ్చిండ్రు టీఆర్ఎస్ నుండి వచ్చి తిరిగిన వాళ్ళకు వాళ్ళ కమిటీలో నెంబర్ ఇచ్చి మిగతా వాళ్ళకు ఇవ్వకపోతే ఎట్లా బాగుంటుంది? అది మేడం మీరే చూడాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ రానప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మా ఇంటి మీద 50 మంది గొడవ చేయడం జరిగింది. ఇదే గొడవ చేసిన వాళ్ళే ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చి మేమున్నాము అని తిరుగుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మేము కష్టపడ్డామని తిరుగుతున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయము? మేడం మీరే న్యాయం చెయ్యాలి, ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. వరంగల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కొండమురళి మీడియా సమావేశం నిర్వహించారు. కొండమురళి కామెంట్స్: నన్ను తమ్మునిగా భావించి వచ్చినందుకు మీడియా వారికి ధన్యవాదాలని తెలిపారు. ఒక బీసీ నాయకుడిగా ఇంతవరకు వచ్చాను అంటే అది ప్రజల పుణ్యమే. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు కబ్జాదారునిగా నాకు పేరు లేదు. ఓ నమశివాయ తన షాపింగ్ మాల్ నిర్మాణం కోసం హైదరాబాద్లో కలిశారు. నమశివాయను దగ్గరికి తీయడంలో నా స్వార్థం ఉంది. ఎందుకంటే నమశివాయకి కేటీఆర్, కేసీఆర్, కవిత దూరం అవుతారు కాబట్టి నేను ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటా. అజం హజీ గ్రౌండ్లోని కార్మిక భవనం స్థలం కూడా పరిధిలో లేదు. అజం జాహీ గ్రౌండ్లోని స్థలాన్ని కొండమురళి కబ్జా చేశారు అని కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కార్మిక భవనం స్థలం విషయంలో నా ప్రమేయం ఉండదు. అజం జాహీ కార్మికుల ఆశయం మేరకు అదే స్థలంలో కార్మిక కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తా. పేదలను ఆదుకోవడమే తప్ప కబ్జాలకు పాల్పడడం కొండమురళి చరిత్ర లేదు అని అన్నారు. అజం జాహీ భూములు జోలికి వెళ్లిన వాళ్ళు అందరూ నష్టపోయారు. అజం జాహీ భూములన్నీ పేద కార్మికులకే చెందాలి అని అన్నారు. కంపల్సరీ శత్రువుకు ఒక భయం పుడుతుంది. అరే ఆడు పోయి మా గురించి అన్నీ చెప్పిండు కావచ్చు అని. నాకైనా అంతే ఉంటుంది. నా మనిషికి దూరం పోయినప్పుడు ఇది జరుగుతుంది అని ఆ ఆలోచనతో తప్ప నాకేం లేదు, స్వార్థం లేదు. ఈరోజు మరి ఇక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ మరి ఇలాంటి సహించరు. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. మన కలెక్టర్ గారు, సిపి గారు ఇట్లా. మరి ఒకవేళ ఆ రోజు వీళ్ళు వచ్చిండ్రు, ఆ రోజు నేను ఓపెనింగ్ చేసిన రోజు మీరు చూడండి, ఇంకా నెక్కనన్నా కూడా అని ఉంటే నేను వెంటనే పోతే నన్ను పట్టుకోవాలి. లేదు, కానీ నేను ఇలా ధైర్యంగా చెప్తున్నా. మరి ఎంఆర్ఓ సంతకాలు పెట్టిందా? అది ఆయన చెప్తున్నా. ఇప్పుడు నేను లేదు, లేకున్నా కూడా నేను ఇలా వాళ్ళ పక్షాన అది చూసుకోండి, వాళ్ళ పక్షాన ఇవాళ అందులో సగం ఇప్పించే పూర్తి బాధ్యత తీసుకొని గవర్నమెంట్తో రేవంత్ అన్నను ఒప్పించి మరి వాళ్ళకు చేసినందుకు మొన్నటికి మొన్న సస్పెండ్ చేయించినాం నేను మేడం గారితో చెప్పి. మనం మాట తప్పదు దేవుని దగ్గర. నేను దేవుని నమ్మా అని దేవుని సొమ్ము కూడా తినా. ఎందుకంటే ఏదో ఒక శక్తి ఉన్నది కాబట్టే మరి ఎన్ని రోజులు నేను బతుకుతున్నా. ఏదో అదృశ్య శక్తి ఉన్నది కాబట్టే ఇంతమంది దుర్మార్గుల మధ్య మరి బతుకుతున్నా అంటే ఏదో ఒక అదృశ్య శక్తి నా వెంబడి ఉన్నది. గవర్నమెంట్ లేనప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ శక్తి పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎమ్మెల్సీ రెండోసారి ఈ నామినేషన్ వేసినప్పుడు
మరి ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే, ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే. నాతో రాత్రి కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేసిండు. కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేస్తే ఏ పరిస్థితి ఉంటాడో నాకు తెలుసు. 6కో 7కో దాడుతుంది. మరి మురళి నేర పైసలు లేనట్టున్నాయి, రేపు సంతోష్ దగ్గరికి పో, ఒక 13 కోట్లు ఇస్తాడు అని చెప్పాడు. నాకు తెలుసు అప్పుడు వద్దంటే ఏమవుతుందో నా పరిస్థితి, ఏం తిట్లు పడతాయో తెలుసు అని మంచిదన్నా పొద్దున్న 11:30 పంపుతా అని చెప్పిన నేను. కానీ ఆడికి పైసలు పంపలే, 11ంటికి ఇక్కడ క్లోజ్ చేసిన నేను. అదే బయట వాళ్ళు అయితే దాన్ని ఆపి ఆ 13 కోట్లు వచ్చినాక చేస్తారు. నేను చేయలే ఆ పని, ఎందుకంటే ఒకరి పుణ్యాన్ని పైసలు నాకు వద్దు, నాకు ఒకరి పైసలు నాకు వద్దు. ఈరోజు పేదోళ్ళకు సాయం చేస్తున్నాం. మరి అలా క్రిస్టియన్ సొసైటీ దీనికి ఎవ్వరు కూడా 2 కోట్లు శాంక్షన్ చేయలే, మేం చేసినాం. మరి షాదీఖానాకు మేము 13 కోట్లు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిండు, సగమైనాక వేరే దానికి వాడుకున్నారు. మణికొండ అల్కాపురి కాలనీలోని హైడ్రా కూల్చివేతలు. అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్గా అనుమతులు తీసుకుని కమర్షియల్ సెటర్స్ వేసుకుంటారంటూ హైడ్రా కూల్చివేతలు. హైడ్రా అధికారులకు వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం. మణికొండ మున్సిపాలిటీకి లక్షల రూపాయలు కమర్షియల్ ట్యాక్సులు కట్టినా ఎలా కూల్చివేస్తారంటూ వ్యాపారుల ఆగ్రహం. బడా వ్యక్తి ఒత్తిడి మేరకు కూల్చివేతలు చేశారంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ వ్యాపారుల ఆందోళన. చల్లబడింటే ఇప్పుడు వాళ్ళని ఈ అమ్మాయి ఏడుస్తుంది, తల్లిదండ్రులు ఎక్కడ వాళ్ళ సొంత ప్రయోజనాలు చేస్తారా? నీలిమా ఏడిస్తే పోలీస్ కంప్లైంట్ ఒక నిమిషం అమ్మా. అమ్మాయి పేరేంటి? నాన్న మీ పేరేంటి? ఒక 10 కార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాము. అది రెడీ. గురుకులాలను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి. ఒకవైపు ఫుడ్ పాయిజన్లు, పాము కాట్లు, మరోవైపు టీచర్ల సమ్మెలు. మా టీచర్లు మాకే కావాలి అంటూ గురుకుల విద్యార్థినుల నిరసన. ఖమ్మం జిల్లాలో 10 రోజుల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొంటున్న టీచర్లు తమకు పరీక్షలు దగ్గర పడ్డాయంటూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి మా టీచర్లను మాకే ఉంచాలంటూ చంద్రకొండ, అన్నపురెడ్డిపల్లి మండల గురుకుల విద్యార్థుల నిరసన. కొత్తగూడెం జిల్లా అశోరాపేట నియోజకవర్గం మరి అన్నపరెడ్డిపల్లి మరి హెడ్ క్వార్టర్ ఇక్కడ కస్తూర్బా విద్యాలయం ఉన్నది. గత 10 రోజుల నుంచి మరి టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు. పిల్లల చదువులన్నీ ఆగమైపోతున్నాయి. 10 రోజుల నుంచి కనీసం స్టడీ అవర్లు జరగట్లేదు, క్లాసులు జరగట్లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు. మై నేమ్ ఇస్ ఉమా మహేశ్వరి. ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ MPC. మాకు మేడమ్స్ 10 days నుంచి రావట్లేదు, ఎందుకంటే ధర్నా వల్ల. మేడం వాళ్ళందరూ అటు వెళ్తున్నారు, మా క్లాసెస్ కూడా జరగట్లేదు, స్టడీ అవర్స్ ఉండట్లేదు. మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి, March 5 నుంచి ఎగ్జామ్స్. మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మా అంతరికి మేమే బయటకు వచ్చి మా మేడమ్స్ కోసం ధర్నా చేస్తున్నాం. మా మేడమ్స్ని కావాలి, మా క్లాసెస్ అన్నీ జరగాలి. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కాలేజ్ వద్ద డిఎస్ఏ భీమ్వార్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ అమిత్ షా చిత్రపటాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్ఏ భీమ్వార్ విద్యార్థి సంఘాల బాధ్యులు శ్రావణ్ శ్రీకాంత్లు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న మూలవాసులను ఆర్య బ్రాహ్మణులు వర్ణ వివక్షత పేరుతో వేల సంవత్సరాలుగా దోపిడీకి గురి చేస్తున్న ఈ మనువాదుల నుండి కాపాడడానికి ఏనాడు ఏ దేవుడు కూడా వారి కోసం రాలేదు అని అన్నారు. కానీ వేల సంవత్సరాలుగా వర్ణ వివక్ష పేరుతో దోపిడీకి గురవుతూ అన్యాయానికి అణచివేతకు గురవుతున్న ఈ దేశ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అనే గ్రంథం ద్వారా అణగారిన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి వేల సంవత్సరాలుగా ఆర్య బ్రాహ్మణీయ మనువాదులు చేస్తున్న దోపిడీ నుండి ఈ ప్రజలను అభివృద్ధి పదంలోకి నడిపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. मुर्दाबाद 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 मोदी अमित शाह मुर्दाबाद 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 जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार जोहार कापाडुకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని 100 కోట్ల సహాయం అదాని నుండి రేవంత్ ఎందుకు తీసుకున్నాడో ప్రజలకు చెప్పాలి. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నా అదాని మీద ఎలాంటి ఆధారాలతో సాక్ష్యాలతో ప్రధాని మోడీ జేపీని వేయాలో దేశ ప్రజల ముందు చెప్పాలి. భారత ప్రభుత్వం పొరపాటు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందా? అదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆయన నేరుగా 100 కోట్ల రూపాయలు అదాని కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటో ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం అదాని దగ్గర 100 కోట్ల సహాయము అడిగాడో, ఎందుకు ఇస్తామన్నారో, ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన జేపీసీ వేయాలి. మోడీ గారు అదాని రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన అదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ, మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ, దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ అదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని, భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక, ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక
విద్యార్థులకు ఉద్యోగాలనిచ్చే విద్యను అందజేయాలని జీఎం దేవేందర్ సూచించారు. బుధవారం శ్రీ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన క్రీడలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో విద్యార్థులు దేశ భవిష్యత్తుకు వారి విద్య చాలా అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని, జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలని సూచించారు. ముఖ్యంగా కోల్బేజ్లో అన్ని వనరులు ఉన్నాయని వాటిని వినియోగించుకొని విద్యార్థులు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు. శ్రీ చైతన్య అంటేనే విద్యార్థులకు ఒక వరం లాంటి విద్యా సంస్థ అని ఆయన పేర్కొన్నారు. ఎంతోమంది విద్యార్థులకు వారి బంగారు భవిష్యత్తు బాటలు వేస్తున్న శ్రీ చైతన్యకు నా అభినందనలు అని పేర్కొన్నారు. క్రీడలతో పాటు విద్యార్థులు చదువులో బాగా రాణించాలని, అప్పుడే తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుతాయని, సమాజంలో మంచి విలువ ఉంటుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. पुत्राय धीमहि गूढगुल्पाय गन्धमत्ताय गोजराय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि सर्वराजाय गुणवते गणपतये भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गणेशाय धीमहि చదువు గొప్పతనం కూడా వారి మాటల్లో మనకు అర్థమవుతుంది. తను ఎంత పంక్చువల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, we know your time value, but already one of our another chief guest, special guest, ACP Bellampalli, already sir has started from his destination place and he is reaching our destination within 5 minutes. మా యొక్క స్పోర్ట్స్ ఎవరైతే మంచిర్యాల బ్రాంచ్ 2, బ్రాంచ్ 1 బెల్లంపల్లి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గౌరవ వందనాన్ని స్వీకరించి ఒకవేళ టైం సహకరిస్తే వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఒక 10 నిమిషాలు సార్. ఒకే గురుకుల పాఠశాలలో 6గురిని కాటేసిన పాము. గురుకుల పాఠశాలలో ఆగని పాము కాట్లు. జగిత్యాల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఉదయం మరో విద్యార్థి యశ్వత్కు పాము కాటు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది నిన్ననే ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని కరిచిన పాము. 2 విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స. ఆందోళన తల్లిదండ్రులు. ఇదే పాఠశాలలో 6గురిని కాటేసిన పాము. ఇప్పటికే 2 మృతి చెందారు. అచ్చా అట్లా అంటారా? అచ్చా అట్లా అంటారా? రెండు కానీ ఒకటి మంచి ఫ్రెష్ ఎయిర్ పడుతుంది, ఒకటి లైట్ డిమ్ ఉన్నది. ఆటో డ్రైవర్ల యూనిఫామ్లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ఆటోను నడుపుకుంటూ అసెంబ్లీకి కేటీఆర్ వెళ్లారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లు వేసుకునే కాకి చొక్కాలు ధరించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో 93 మంది
ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని బీఆర్ఎస్ కోరింది. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. నిన్న అసెంబ్లీలో లగర్చెల రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి నల్ల చుక్కాలు చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఆటో రిక్షాలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చిన విషయంపై మంత్రి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.